అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం 8వ రోజుకు చేరిన వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ దేశాలపై ఇక దాడులు చేయబోమని ప్రకటించింది. ఇరాన్ తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు అధ్యక్షుడు పెజెష్కియాన్. ఇప్పటివరకు జరిగిన దాడులకు పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పారు. ఏ దేశంపైనా దండయాత్ర చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. అదే సమయంలో అమెరికా ఇజ్రాయెల్కు లొంగేది లేదని స్పష్టం చేశారు పెజెష్కియాన్. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా కలను సమాధి చేస్తామన్నారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం 8వ రోజుకు చేరిన వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ దేశాలపై ఇక దాడులు చేయబోమని ప్రకటించింది. ఇరాన్ తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు అధ్యక్షుడు పెజెష్కియాన్. ఇప్పటివరకు జరిగిన దాడులకు పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పారు. ఏ దేశంపైనా దండయాత్ర చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. అదే సమయంలో అమెరికా ఇజ్రాయెల్కు లొంగేది లేదని స్పష్టం చేశారు పెజెష్కియాన్. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా కలను సమాధి చేస్తామన్నారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్.